మన మినీ గార్డెన్లో పొటాటోస్ గ్రో చేస్తున్నాం కదా. లాస్ట్ మంత్ హార్వెస్ట్ కూడా చేసాం. అది ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేశాను, చూసేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణుస్ వరల్డ్. ఈ ఆలుస్ని నేను 25 kgs రైస్ బ్యాగ్లోనే పెంచాను, ఇంకా పెంచుతాను కూడా. ఇది ఫోర్త్ టైం నేను గ్రో చేస్తున్నానండి. ఎవ్రీ టైం నార్మల్గానే బ్యాగ్ టాప్లోనే పెట్టేదాన్ని. క్రాప్ బాగానే వచ్చేది కానీ గ్రోత్ నాకు సరిగ్గా ఉండేది కాదు. సో అందుకని నేను ఇలా ఈసారి పొటాటో టవర్లో గ్రో చేద్దామని అనుకున్నాననమాట. సో నా దగ్గర బూడిద ఒక్కటే ఉందండి. బూడిద లేదా సిమెంట్ రెండిట్లో ఏదో ఒకటి ఇలా కట్ చేసుకున్న ఆలుస్కి అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే అది కుళ్ళిపోకుండా ఉండడానికి అనమాట. అండ్ మనకి యాష్‌లో పెట్టడం వల్ల గ్రోత్ అనేది కూడా బాగా వస్తుంది. పొటాటోస్‌కి ఎలాంటి ఇన్ఫెక్ట్స్ అనేవి అటాక్ అవ్వకుండా మనకి గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా చూపిస్తున్నట్టు టవర్లో మీకు పొటాటోస్‌ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఏదైనా ఒక కవర్‌తో మొత్తం కవర్ చేసుకుంటే ఈజీగా మనకి మొలకలెత్తుతాయండి మొత్తము. అండ్ నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. మీరవి రిపీట్ చేయకండి. నేను ఎక్కువగా వాటరింగ్ ఇచ్చేసేదాన్నండి. ఇది 3-4 డేస్‌కి అట్లా ఒకసారి వాటరింగ్ ఇచ్చినా సరిపోతుంది. నేను వాటరింగ్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే చెట్టు బాగా గ్రో అయ్యింది. కానీ కింద పొటాటోస్ అనేవి గ్రోత్ లేకుండా పోయిందనమాట. వాటర్ వల్ల పైన చెట్టు గ్రో అవుతుంది, కింద పొటాటోస్ గ్రో కావు. సో వాటరింగ్ అనేది మాత్రం 2-3 డేస్‌కి ఒకసారి అలా ఇస్తూ ఉండండి. నా ఛానల్‌ని మిస్ అవ్వకుండా